కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులు పుడతారు అని కొంతమంది నిమ్మల ముచ్చట్లు చెప్తారు కదా. అంత నిమ్మల ముచ్చట ఇప్పుడు మన జగన్ పార్టీకి అతికేటట్టే కొడతలేదు. వీళ్ళకు నడిసొచ్చే కాలానికి కాటేసే కొడుకు పుడతాడన్నట్టు అయిపోయింది. మొన్న సమైక్యాంధ్ర కోసం సభ పెడతామన్నారు చూడు, అగో గా సభ తమాషానే ఇవాళ చూపిస్తున్నాం. మీరు వేసుకోండి, మీరు చూడండి. నేను లేస్తే మనిషిని కాదు అని రాజన్న పార్టీ వాళ్ళు అబ్బబ్బబ్బబ్బా ఎన్ని మాటలు చెప్పే. హైదరాబాద్లో సమైక్య సభ పెడతాం, కేంద్రం మెడల్ వంచుతాం, దుంకుతాం, తొక్కుతాం అని తొడలెన్ని మాటలు కొట్టే. సర్కార్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుంటే అట్లెట్లా అని హైకోర్టుకు కూడా ఉరికిండ్రు. 19 తారీఖు సభ పెట్టుకుంటాం పర్మిషన్ ఇవ్వమని. అగో అంత ఆరాట పడుతున్నారా అని సభకు పర్మిషన్ ఇయ్యనే ఇచ్చింది హైకోర్టు. ఇక ఎంత ఉత్సాహంతో ఉరకలేయాలి జగన్ పార్టీ మనసులు. సర్కారు వద్దన్నా హైకోర్టు ఓకే చెప్పింది. పెట్టాలనుకున్న సభకు లైన్లు క్లియర్ అయినాయి. సభ పెట్టాలి కదా. సభ మీద జనానికి, పోలీసు వాళ్లకు, కార్యకర్తలకు మస్తు కన్ఫ్యూజన్ ఉండే. ఎప్పుడైతే హైకోర్టు సభ పెట్టుకోనరని చెప్పిందో ఇక అప్పటి నుంచి అస్సలు కన్ఫ్యూజన్లో పడ్డది బుడ్డ కాంగ్రెస్ పార్టీ. ఇదేం కథరో, ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. ఇప్పుడు సభ పెట్టుకోమంటే జనం ఏడికెళ్ళి వస్తారు? రావాల్సిన వాళ్ళంతా సీమాంధ్రలకు వెళ్ళే రావాలన్నాయి. 2 రోజులలో యాడికెళ్ళి తెస్తామని కన్ఫ్యూజన్లో పడరట. కాకపోతే ఏంది మరి, సభకు ఎవడన్నా జరంత టైం ఎక్కువ పెట్టుకుంటాడు. కానీ పర్మిషన్ దొరికినప్పుడు చూద్దాం తీ అనుకొని ముందుగానే డేట్ ఫిక్స్ చేసిండ్రంటే ఏందన్నట్టు కథ. సభ పెడితే జనం వస్తారో రారో అన్న బాధ ఓ దిక్కు. ఎందుకంటే జగనాలు కూడు తినకుండా కూర్చుంటేనే మందలు ఇచ్చినోడు లేడు. ఇప్పుడు ఎన్ని బస్సులు పెట్టి ఎన్ని రైలు పెడితే రావాలి పబ్లిక్ చెప్పుండ్రి. అది మళ్ళీ 24 గంటలలో ఏర్పాట్లు అయిపోవాలి. అట్లా కాదు స్వచ్ఛందంగా దారిలో వచ్చేటోళ్ళు ఉన్నారని చెప్పేందుకు కూడా తావు లేకుంటుంది. ఎందుకంటే సార్ చేస్తున్నది సత్యాగ్రహ సభ కాదు, పిలువంగానే ఊరుకొచ్చేటందుకు. దీక్ష కోసం ఇదివరకు పట్టుకొచ్చిన దినసరి అభిమానులనే దోల్కరావాలి. కాబట్టి ఇయ్యాలనే ఎక్కడ పంపాలంటే అయ్యే పని కాదు. సభ పెడదామా ఊకుందామా అనే ముచ్చట మీద ఆలోచన చేస్తున్నారట. ఇంకో 4-5 రోజులైనాక పెట్టుకుందామని కొంతమంది చెప్తున్నారట. ఏమో పోన్రి, మీ సభ ఏందో మీ కథ ఏందో కానీ మొత్తం మీద హైకోర్టు మాత్రం మిమ్మల్ని గమ్మత్ చేసింది. న్యాయమూలు ఇచ్చిన ఈ కన్ఫ్యూజన్లకి వెళ్ళి బయటపడ్డాక సభ గురించి ఆలోచన చేయండి. ఎటుగుడుక పర్మిషన్లు ఇవ్వలేదు కదా అని గడుకో పారి కోర్టుల కాడికి పోతే ఇటువంటి ఆలతే అవుతుంది అంటున్నారు జనం.